ఎత్తన కొండల్లో థామస్ అనే గొర్రెల కాపరి తన మందును మేపుతుండేవారు. ఒకరోజు అతనికి ఒక చిన్న సింహం పిల్ల దొరికింది. అది ఒంటరిగా ఉంది. ఆ పిల్లని చూసి కాపరికి బాధ కలిగింది. దానిని ఇంటికి తీసుకెళ్లారు. థామస్ దానికి లియో అని పేరు పెట్టారు. థామస్ లియోను ప్రేమతో శ్రద్ధతో పెంచారు. ఆ చిన్న సింహం రోజురోజుకి పెద్దదిగా బలంగా మారింది. అది గొర్రెలతో ఆడుకునేది, వారి పాలు తాగేది. లియో తాను కూడా వారిలో ఒకరినే అనుకునేది. లియో గొర్రెలతో పెరిగింది. అది వారిని ప్రమాదం నుండి కాపాచేది. తన బలమైన గర్జంతో నక్కలను తరిమ కొట్టేది. తోడేలు మందకు దూరంగా ఉండేవి. లియో ఉండటంతో గొర్రెలు సురక్షితంగా ఉండేవి. థామస్ లియో పట్ల గ్రపడ్డాడు. అంత గిరియవంతుడైన విశ్వాసపాత్రమైన రక్షకుడిని అతను ఎప్పుడూ చూడలేదు. లియో అంకితభావాన్ని చూసి ఇతర గొర్రెల కాపరులు ఆశ్చర్యపోయారు. లియో తన జీవితంతో సంతోషంగా ఉంది. అతనికి గొర్రెలంటే థామస్ అంటే ఇష్టం. కానీ కొన్నిసార్లు అతనికి లోపల వింత అనుభూతి కలిగేది. దానికి అర్థం కాలేదు. అది యాతిలో లోతైన గర్జలా ఉండేది. ఒక రాత్రి పారమ్మి లియోకు మండి ఆ వింత అనుభూతి కలిగింది. ఈసారి అది బలంగా ఉంది. అతను చంద్రుడి వైపు చూసి బిగ్గరగా గర్జించాడు. రాత్రి ఒక నీరు కనిపించింది. అది ఒక పెద్ద సింహం, దట్టమైన జూలుతో. లియో అలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఆ పెద్ద సింహం లియోతో మాట్లాడింది. నువ్వు ఎవరు? పెద్ద సింహం అడిగింది. నువ్వు గొర్రెలతో ఎందుకు నివసిస్తున్నావు? లియోకు అయోమయం అనిపించింది. నేను లియో అన్నాడు. ఇవి నా గొర్రెలు, నేను వారిని కాపాడుతాను. పెద్ద సింహం నవ్వింది. నువ్వు గొర్రెవి కాదది అంది. నువ్వు సింహమి నాలాగే. లియో చాకయ్యారు. సింహ అని పర్రి పీల్చుకున్నారు. అతను నీటి గుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నారు. అతను తన బలమైన కారుడు పదునైన దంతాలను చూశారు. పెద్ద సింహం చెప్పింది నిజమే అని గ్రహించారు. తొలిసారిగా లియోకు గర్వం కలిగింది. అతను సింహం. ఆరో భాగం వేటగాడిగా మారడం. పెద్ద సింహం లియోకి వేటాడటం నేర్పింది. తన ఆహారం కోసం ఎలా వెతకాలో, ఎలా దాడి చేయాలో చూపించింది. మొదట్లో అంత సులభం కాదు, కానీ లియో త్వరగా నేర్చుకున్నాడు. పెద్ద సింహం లియోకు తన గర్జన్ గురించి నేర్పింది. అది కేవలం శబ్దం కాదు, అది శక్తికి పిలుపు, నాయకత్వానికి చిహ్నం. ఎలా? ఏడో భాగం అడవికి రాజు. లియో త్వరగా నేర్చుకున్నాడు. అతను తన బలం, ధైర్యాన్ని కనుగొన్నారు. అతను శక్తివంతమైన వేటగాడిగా మారాడు. అందరూ భయపడేవారు. అతను తన నిజమైన సామర్థ్యాన్ని గ్రహించాడు. ఇతర జంతువులు అతన్ని తమ రాజుగా అంగీకరించాయి. అవి అతని బలం, జ్ఞానాన్ని గౌరవించాయి. ఎనిమిదో భాగం గురువు వారసత్వం. పెద్ద సింహం గర్వపడింది. లియో నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడని దానికి తెలుసు. అతను లియోకు మార్గం చూపించారు. కానీ ఇప్పుడు లియో ప్రకాశించాల్సిన సమయం. లియో జ్ఞానంతో, న్యాయంతో పరిపాలిస్తారని నమ్మి పెద్ద సింహం వెళ్లకపోయింది. తాన్ పాపాలు లియోకు ఎప్పటికీ గుర్తుంటాయని దానికి తెలుసు. తొమ్మిదవ భాగం ఆత్మ అన్వేషణ యొక్క ప్రాముఖ్యత. లియో థామస్ను, గొర్రెలను ఎప్పుడూ మర్చిపోలేదు. అతను తరచుగా వారిని సందర్శించేవారు. అతని బలమాన్ గర్జన్ కొండలలో ప్రతిధ్వనించేది. అతను తన నిజమైన పిలుపును కనుగొన్నారు. కానీ అతను తన వినయపూర్వకమైన ప్రారంభాన్ని కూడా గుర్తుంచుకున్నారు. మనందరిలోనూ ఒక దాగి ఉన్న సామర్థ్యం ఉందని, అది బయటపడటానికి వేచి ఉందని లియో క్యామ్ మనకు నేర్పుతుంది. కొన్నిసార్లు మనం నిజంగా ఎవరో చూపించడానికి ఒక మార్గదర్శక హస్తం అవసరం.